హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య పంద్ర. నేను ఈరోజు చూపించబోయే వీడియో ఆనియన్ సమోసా ప్రిపరేషన్. అందుకోసం మనం కొంచెం గోధుమ పిండిని అలాగే మైదా పిండిని తీసుకుంటున్నాను. అలాగే ఇందులోకి స్టఫ్ కోసం మనం ఆనియన్స్లోకి కొంచెం అటుకులని తీసుకొని అందులోకి కారం, ఉప్పు అలాగే మసాలాలు కలుపుకొని ఇలా స్టఫ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు గోధుమ పిండి అలాగే మైదా పిండిని బాగా మిక్స్ చేసుకొని అందులోకి కొంచెం కొంచెం వాటర్ కలుపుతూ పిండి ముద్దను చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి ముద్దను మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా స్మూత్గా చేసుకోవాలి. ఈ సమోసాలు మరీ క్రిస్పీగా రావాలి అంటే వాటర్ కలపక ముందుకే కొంచెం వేడి నూనె ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వాటర్ కలుపుకొని ఇలా పిండి ముద్దలో కలుపుకోవాలి. ఇలా స్మూత్గా పిండి ముద్దగా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక మనం దీంట్లో నుండి చిన్న చిన్నగా గోళీల్లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక వీటిని మనము పొడిపిండి తీసుకొని మనం రొట్టెల్లాగా చేసుకోవాలి. మన రొట్టెలు అనేటివి కొంచెం లావుగా ఉంటాయి, కానీ ఇప్పుడు మనం చేసేది ఎలా అంటే చాలా పలుచగా ఉండాలి. ఎంత పలుచగా అంటే మన చేస్తున్న రోటీ మేకర్ కనిపించాలి, అంత లైట్గా చేసుకోవాలి. అలా ఉంటే సమోసాలు అనేటివి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాక మనం పెనం పెట్టేసి దానిపైన ఒక్కొక్కటిగా లేదా 2 వేసుకొని కాల్చుకున్నా సరిపోతుంది. ఇలా వేయగానే అలా బబుల్స్ వచ్చాక తీసేయడమే. అలా తీసేస్తే మన సమోసాలకి ప్రిపేర్ చేసుకోవడానికి ఇవి సరిపోతాయి. ఇలా అన్నిటినీ మనం ఒక్కొక్కటిగా ఇలా వేయగానే తీసేసుకోవాలి. మరీ ఎక్కువసేపు కాల్చకూడదు. ఇలా బబుల్స్ వస్తే సరిపోతుంది. ఇలాగే అన్నీ కాల్చుకున్నాక మనం అన్నీ ఒకే దగ్గరికి తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్నవన్నిటిని మనం ఒకే లేయర్గా వేసేసుకొని వాటిని మనం ఈక్వల్గా కట్ చేసుకోవాలి. దానికి ముందు మనం కార్నర్స్ అనేటివి తీసేయాలి, ఎందుకంటే ఇవి అనేది రౌండ్గా ఉంటుంది కాబట్టి మనకు 4 సైడ్స్ ఇలా తీసేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా తీసేసిందంతా మనం గోలించుకోవచ్చు, లేదు అంటే ఈ స్టఫ్లోకి చిన్న చిన్న ముక్కలుగా చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ షీట్స్ అనేటివి ఒక్కొక్కటిగా తీసుకొని మనం సమోసాలని ప్రిపేర్ చేసుకోవాలి. లేదంటే మీకు ఒక్కొక్కటిగా చేసుకోవాలి అనుకుంటే ఇలా ఒక్కొక్కటిగా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్నాక సమోసాని మనం ఒక్కొక్కటిగా స్టఫ్ పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం మనం గోధుమ పిండి లేదా మైదా పిండిని తీసుకొని ఇలా కొన్ని వాటర్ పోసుకొని ఇలా కలుపుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా నార్మల్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని మనం ఈ షీట్స్కి అతికించుకోవడానికి పనిచేస్తుంది. ఇప్పుడు నేను ఒక సమోసా షీట్ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకునేటప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అనేది ఇలా అంటించుకోవాలి. ఇలా అంటించుకోవడం వలన సమోసాలో పెట్టే స్టఫ్ అనేది బయటికి వెళ్ళిపోకుండా ఉంటుంది. అలాగే సమోసా ఫోల్డింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. స్టఫ్ అనేది మరీ ఫిల్ చేయకూడదు. ఫిల్ చేస్తే మన సమోసా ఫోల్డింగ్ అనేది సరిగ్గా రాదు. ఇలా స్టఫ్ అనేది కొంచెం తక్కువగానే పెట్టుకొని ఇలా మన పేస్ట్ని అంటిస్తూ సమోసాని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు పేస్ట్ అనేది మరీ ఎక్కువ కూడా పెట్టకూడదు. అలా పెట్టడం వలన సమోసా షీట్ అనేది చినిగిపోయే అవకాశం ఉంది. సో ఇలాగే అన్ని సమోసాలని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్ని సమోసాలని ప్రిపేర్ చేసుకున్నాక ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా కొన్ని వేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అప్పుడు లోపల ఉన్న స్టఫ్ కూడా ఉడుకుతుంది.
లేదు అంటే లోపల స్టఫ్ అనేది సరిగ్గా ఉడకదు, టేస్ట్ అనేది సరిగ్గా రాదు. ఇలా కొద్దిసేపు కాలాక మంటని హై ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. అలా మార్చుకున్నాక సమోసాలని అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే సమోసాలు మాడిపోకుండా ఉంటాయి, అలాగే లోపల స్టఫ్ అనేది సరిగ్గా కాలుతుంది. ఇలాగే టేస్ట్ అనేది కూడా బాగా వస్తుంది. ఇలా అటు ఇటు టర్న్ చేసుకొని సమోసాలు అనేటివి కొంచెం కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. అలా వచ్చాయి అంటే సమోసాలు అనేటివి రెడీ అయిపోయినట్టే. అలా వచ్చాక ఒక బౌల్లోకి తీసేసుకోవడమే. అలా తీసేసుకొని మిగతా సమోసాలను కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. అంతే, సమోసాలు అనేటివి రెడీ అయిపోతాయి. నేను చూపించినవి ఆనియన్ సమోసాలు. ఇలాగే ఆలు సమోసా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టఫ్ అనేది ఆలుని కలుపుకుంటే సరిపోతుంది. అంతే, ఆలు సమోసాలు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక బౌల్లోకి తీసుకొని తినేయడమే. అంతే, టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మీరు కూడా సమోసాలను ప్రిపేర్ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేసుకుంటున్నారా, లేదంటే ఇంకేమైనా ప్రాసెస్ చేస్తున్నారో కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.